దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయాలని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ సూచించారు. నిజానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేయాలనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్. అయితే పలు రాజకీయ కారణాలతో కొన్ని కుహన లౌకిక సెక్యులర్ పార్టీలను చెప్పుకున్నటువంటి కొన్ని పార్టీలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తమ రాజకీయ ఉనికికి అస్తిత్వానికి ప్రమాదం వస్తుందని చెప్పి ఈ యూసీసీని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఉత్తరాఖండ్లో మాత్రం ఇప్పటికే యూసీసీని అమల్లోకి తీసుకురావడం జరిగింది. తాజాగా మోహన్ భగవత్జీ చెప్పినటువంటి మాట ఏంటంటే ఉత్తరాఖండ్ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇక్కడ ఏ విధంగా అయితే అమలు చేశారో మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా యూసీసీని అమలు చేయాలి అని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. పౌరులందరిలో కూడా ఒక సామాజిక ఐక్యత అలాగే సమానత్వం పెంపొందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్తూ దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ చట్టం వల్ల దేశంలోని చట్టపరమైనటువంటి ప్రక్రియలన్నీ కూడా సింప్లిఫై అవుతాయి, వివక్ష తగ్గుతుందని చెప్పి మోహన్ భగవత్జీ అన్నారు. అంటే కులానికి ఒక చట్టము మతానికి ఒక చట్టం ఉండడానికి వీల్లేదు. యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే అన్నీ సెట్ అయిపోతాయి, ఈ లీగల్ ప్రొసీజర్స్ కూడా సింప్లిఫై అవుతాయి అనేది ఆయన ఉద్దేశం. మరి ఉత్తరాఖండ్లో అమలైనట్టుగా మిగిలిన రాష్ట్రాల్లో కూడా అమలు జరిగితే డెఫినెట్గా అదొక అభివృద్ధి దిశగా మరింత వేగంగా అడుగులు ముందుకు వేయడానికి అవకాశం ఉంటుంది. మరి యూసీసీకి సంబంధించి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, అవరోధాలు ఏంటి, ఎందుకు కొన్ని రాజకీయ పార్టీలు అడ్డంకులు సృష్టిస్తున్నాయి, దీనికి సంబంధించి మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.